హాయ్ అండి, నేను మీ శిల్పారాజ్. అందరు ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను. ఈరోజు మా పిల్లలది స్కూల్ ఫస్ట్ డే. ఈరోజు ఎలా గడిచిపోయాయో అర్థం కాలేదు అసలు. సమ్మరు పిల్లలు ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళు ఈరోజు స్కూల్కి వెళ్తున్నారంటే ఒక్కదానికి ఎట్లనో అనిపిస్తుంది అసలు. ఇక్కడైతే నేను కసిలా ఊడ్చుకొని అంత బండలు తుడిచి తర్వాత ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. నేను స్నానం అది చేసేసి వచ్చి తర్వాత వంటకైతే పెట్టాలి కదా. నాకైతే ముగ్గురు రావు, ఏదో నాకు వచ్చిన వరకు చిన్న చిన్నగా అయితే ముగ్గులు నేను వేస్తుంటాను అంతే. అక్కడ వంగడానికి రాదు, ఇట్లా వంగి ముగ్గు వేయడానికి రాదు, అందుకే నేను కూర్చొని వేస్తాను అక్కడ. వెనకాలకు తులసమ్మ ఉంటుంది కదా అందుకు. తర్వాత కిచెన్లోకి అయితే వచ్చా. తర్వాత నైట్ తుడుస్తాను, కాకపోతే మళ్ళొకసారి తుడుచుకుంటే బాగుంటుందని తడి బట్ట పెట్టి మళ్ళొకసారి అయితే తుడుస్తాను. స్టవ్, గ్యాస్ కట్ట అదంతా. అసలైతే నా పెద్ద కూతురికి మండే నుంచి వెళ్దామని ఉంది. నా చిన్న కూతురేమో, నా పెద్ద కూతురు ఓను అంటే నా చిన్న కూతురు ఆపోజిట్గా ఉంటుంది, అది నేను ఈరోజే వెళ్తా అన్నట్టు ఉంటుంది. దీనికేమో చెప్పాలంటే భయం, వాళ్ళ నానేమంటాడో అని చెప్పేసి. కానీ ఇక వెళ్తున్నారనమాట. ఈరోజైతే టమాటా కర్రీ, పప్పు, అన్నం అయితే చేస్తున్నాను. మా పిల్లలకైతే టిఫిన్స్ అయితే నచ్చవు. అక్కడ అలారం వస్తుంది, నేను 5కి లేచినాను. నా కూతుర్ల కోసం 6 కని పెట్టినా, అది అలారం అప్పుడు మోగుతుంది. నేను అక్కడ చూస్తున్నాను అక్కడ. తర్వాత పప్పు కడిగి పెట్టేసా. తర్వాత బియ్యం కడుగుతున్నాను. బియ్యం కడిగి సాల్ట్ అయితే వేస్తున్నాను. మా దగ్గర సాల్ట్ వేయకుండా అయితే అన్నం వండము. తర్వాత కొద్దిసేపు నానతాయని చెప్పి పక్కన పెడుతున్నాను. ఆలోపు కొంచెం హాట్ వాటర్ తాగుదాం, గోరువెచ్చని నీళ్ళు అని చెప్పి పెట్టుకుంటున్నాను నేను. తర్వాత టొమాటోస్ తీసుకున్నాను కర్రీకి. కడగడానికైతే వాటర్ అయితే వేస్తున్నాను నేను దాంట్లో. ఏందో ఒక్కోళ్ళు అట్లా ఉంటే ఒక్కోళ్ళు ఇట్లా ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు రావట్లేరు అని చెప్పేసి తనకేమో మండే వెళ్ళాలని ఉంది. నా చిన్న కూతురేమో వాళ్ళ నాన్న ఏమంటాడో అని చెప్పి భయపడి ఆమె అడగలేకపోయింది. అందుకే ఇద్దరైతే రెడీ అయిపోతారు. ఆ లోపల నేనైతే వంట చేస్తున్నాను. ఇక్కడైతే చింతపండు నానబెట్టుకుంటున్నాను. మా దగ్గర పులుపు ఎక్క తిన్నారు, అదేదో లెక్క పెట్టి నానబెడుతున్నట్టు నానబెట్టాలి అవుతుంది చింతపండు. తర్వాత టొమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. అసలు అప్పుడు ఇంకా 6 అవుతుంది, అయినా ఇట్లా మొత్తం అక్కడ ఎండొచ్చినట్టు వెళ్తురు అంత వస్తుంది అక్కడ మొత్తం కిటికీల నుంచి. టొమాటోస్ కట్ చేసుకుంటున్నాను. ఏం మాట్లాడాలో ఏమో ఒక్కసారి అయితే అర్థం కాదు అసలు. తర్వాత అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను పప్పులోకి, టమాటా కర్రీలోకి. అసలు లేచిన దగ్గర నుంచి ఇద్దరు గొడవ పడుతూనే ఉన్నారు. నా పెద్ద కూతురు చిన్న కూతురు మీద ఏదో రకంగా ఏదో అంటనే ఉంది దానికి. నా ఫ్రెండ్స్ ఎవరు రాకపోతే చెప్తాను ఈ పని అది ఇది అని చెప్పి అంటా ఉంది అది. తర్వాత ఇక్కడైతే టమాటా కర్రీకి అయితే పెట్టుకున్నాను నేను. ఆవాలు, జీలకర్ర అయితే వేసినాను. తర్వాత ఇక్కడ పప్పు కూడా పెట్టుకున్నాను తాల్పు. దీంట్లో కూడా ఆవాలు, జీలకర్ర వేసినాను. తర్వాత ఆనియన్స్, పిల్లలు ఇంట్లో ఉంటే సందడిగా ఉంటుంది కదా. అది వాళ్ళు స్కూల్కి వెళ్తురు అంటే ఏదో ఒక 1 వీక్ వరకు ఎట్లనో అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ పప్పులో కూడా ఆనియన్స్ వేసాను. నేను ఆనియన్స్తో పాటు కరివేపాకు వేస్తాను, స్మెల్ మంచిగా వస్తుందని. పసుపు,
కారం తాలిపులను వేస్తాను నేనైతే. తర్వాత టమాటోస్ వేసుకుంటున్నాను, సాల్ట్, ఇంకా పాలు లేవు. నైట్ మా ఆయనకు చెప్దామన్నా మర్చిపోయినా నేను. అసలు రోజు మా ఆయననే తెస్తుండే పాలు. ఇప్పుడు ఇది పప్పు తాలిపు పెట్టి పప్పు వేసిన తర్వాత టమాటాలు సిమ్లోనే పెట్టి షాప్కి వెళ్తాను. నేను మా పెద్ద కూతురు కలిసి వెళ్తాం షాప్కి. నాకేంటో పొద్దుట చాయ్ అయినా సరే పాలైనా సరే తాగకపోతే అసలు ఏ పని నాకైతే చేస్తున్నా కూడా నీరసంగా అనిపిస్తుంటుంది. కొంచెం పాలు చాయ్ ఏదైనా తాగితేనే ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది నాకు. నాతో పాటు నా పెద్ద కూతురు అప్పుడప్పుడు కంపెనీ ఇస్తూ ఉంటుంది. తాగదు కానీ కొంచెం బిస్కెట్ అది అద్దుకుంటూ ఉంటుంది. సాయంత్రం పూట అల్లం చాయ్ పెడితే తాగుతుంది అది నా పెద్ద కూతురు. నార్మల్గా పెడితే ఒకసారి తాగుతుంది, ఒకసారి బిస్కెట్ అద్దుకుంటుంది. మార్నింగ్ అయితే వద్దంటుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు. కానీ మ్యాక్సిమం నేను పాలు తాగుతుంటేనే, కానీ ఈరోజు కొంచెం చాయ్ తాగాలనిపిస్తుందని దాంతోపాటు తాగుదామని అనుకుంటున్నా. రాత్రి జీలకర్ర ధనియాలు వేయించి మిక్సీ పట్టుకున్న, అది గ్లాస్ జార్లో వేసుకోవాలి. ఇప్పటికైతే వేస్తున్నాను నేను టమాటా కర్రీలో. ఇక్కడ సాంబార్ అయితే అయిపోయింది. సాంబార్ కాదులేండి, పప్పే, చిక్కగానే ఉంటుంది కాబట్టి పప్పే అది. టిఫిన్లో తినరా అని అనుకోవచ్చు. మా పిల్లలకి అలవాటు లేదు, ఉంటుంది. చేసిన రోజు కూడా గునిసి తింటూ ఉంటారు వాళ్ళు టిఫిన్. అందుకే వాళ్ళకి నచ్చింది ఏదో బెటర్ అది పెట్టడం కదా అని. ఆ చేసిన రోజు 2 బుక్కలు తింటారు. ఆ రోజు మనసు మళ్ళీలోనో అనిపిస్తూ ఉంటుంది, అయ్యో తినకపోయి దాని బదులు అన్నం చేయడమే బెటర్ అనిపిస్తుంది. ఇక్కడైతే నాకు నా పెద్ద కూతురికి చాయ్ పెట్టుకుంటున్నా. నాకైతే పాలల్లో పెట్టుకోవడమే ఇష్టం, వాటర్ పోస్తే నాకు చాయ్ నచ్చదు. ఆల్రెడీ పాలల్లోనే కొన్ని వాటర్ పోస్తాం కాబట్టి మళ్ళీ వాటర్ పోస్తే అసలు ఆ చాయ్ తాగాలని కూడా అనిపించదు. తర్వాత నా పెద్ద కూతురికి అయితే ఒక జుట్టు వేసిన, భయపడదు కొంచెం. ఫస్టే కదా మమ్మీ వేసేయి ఒక జుట్టు అన్నది. నాకు చిన్న కూతురు అలా కాదు, పర్టికులర్గా ఎలా వెళ్ళాలి అలానే అంటుంది అది. అందుకే ఈమెకైతే 2 జుట్లు వేసి ఆమెకైతే ఒక జుట్టు అయితే వేసా. తర్వాత ఇక్కడైతే టీ పోసుకుంటున్నాను నేను. ఫస్ట్ నేను కొంచెం పోసుకుంటాను, తర్వాత షుగర్ వేసి నా పెద్ద కూతురికి ఇస్తాను. నేను షుగర్లెస్ తాగుతాను కాబట్టి. తర్వాత కొంచెం తిప్పి దాంట్లో చాయ్ పోసిన తర్వాత అందులో కొంచెం ఉంచుకుంటాను, కొంచెం ఫ్లేవర్ కోసం. మరీ అట్లా తాగాలనిపించదు, అందుకే కొంచెం ఉంచి దాంట్లో మళ్ళీ నా చాయ్ పోసి కొంచెం మరగబెట్టుకొని మళ్ళీ పోసుకుంటా. ఇక్కడైతే తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి చక్కెర ప్రసాదంగా పెట్టేసిన. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత